హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 51. ఈ పర్టికులర్ వీడియోలో నేను సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఎలా చెప్పటం ప్రారంభించాను. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓ పరీక్షిత్ మహారాజా, శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు పరమాత్మ తత్వం చాలా చక్కగా చెప్పబడింది. ఈ సకల జగత్తుకు కారణం ఆయనే. బ్రహ్మరుద్రాదులు కూడా పరమాత్మ నుంచే ఆవిర్భవించారు. జనన మరణాలనేవి శరీరానికే గాని ఆత్మస్వరూపుడవైన నీకు చావు పుట్టుకలనేవి ఉండవు. నేను మరణిస్తున్నాను అనే భావన జంతువులకు ఉండాలి, కానీ జ్ఞానవంతుడైన నీకు ఉండకూడదు. కట్టె వేరు, దానిలో ఉన్న అగ్గి వేరు. అదేవిధంగా శరీరం వేరు, అందులో ఉండే ఆత్మ వేరు అని తెలుసుకో. స్వప్నంలో నీ తల నరకబడినట్టు చూస్తావు. అలాగే నీలో ఉన్న ఆత్మ నీ శరీరాన్ని కలిగే అనుభవాలను కేవలం ఒక సాక్షిగా మాత్రమే చూస్తుంది. స్వప్నంలో చంపబడ్డుట కనిపించని నీ శరీరం మెలకువలోకి వచ్చాక చావనట్టే శరీరం అనేది నశించపోయినా అందులో ఉన్న ఆత్మ మాత్రం చావదు. కుండగా విరిగిపోయినప్పుడు, గదిలో గోడ కూలిపోయినప్పుడు గదిలో ఉన్న ఆకాశం నశించకుండా అంతా అనంతమైన శరీరంలో కలిసిపోయినట్టే శరీరం పతనమైన తర్వాత లోపల ఉన్న ఆత్మ నశించక అది అనంత ఆత్మలో కలిసిపోతుంది. జీవులందరికీ తమ శరీరంలో ఇంద్రియాలతో సంపర్కం అనేది మనస్సు వల్ల కలుగుతుంది. మనస్సు అనేది మాయ వల్ల పుడుతుంది. ఆ మాయ ప్రభావంతోనే జీవుడు వేరొక దేహాన్ని ధరిస్తుంటాడు. ప్రమిద, బత్తి, నూనె ఉన్నప్పటికీ అగ్ని లేకుండా జ్యోతి వెలగనట్టు ఆత్మ అనేది లేకపోతే ఇంద్రియాలు ఏవీ పనిచేయవు. అయితే ఇంద్రియాలు శరీరం లేకపోయినప్పటికీ ఆత్మ నిత్యమై సత్యమై ఉంటుంది. అగ్ని లేకుండా జ్వాల ఉండదు, కానీ జ్వాల ఆరిపోయినా అగ్ని ఉన్నట్టు శరీరం నశించిన ఆత్మ ఉంటుంది. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా ఆత్మతత్వాన్ని తెలుసుకుని అనంతుడు శాశ్వతుడైన వసుదేవుడి మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలను పెంచుకో. బ్రాహ్మణ శాపం వల్ల తక్షకు వచ్చి నీ శరీరాన్ని కాటువేసి దహించగలగడు, కానీ నిన్ను చంపలేడు. ఎందుకంటే నీవు అన్నీ విడిచిపెట్టి బంధాలను తొలగించుకున్న ఈశ్వరుడి కనుక నిన్ను ఏదీ చంపలేదు. అహం బ్రహ్మస్మి, నేనే పరబ్రహ్మను, నేనే పరంధాముని అని నీవు భావిస్తూ ధ్యాన నిమగ్నమై ఉంటే ఆ తక్షుడు నిన్ను కాటేసిన నీకు ఆ విషయం ఏమాత్రం తెలియదు. ఎందుకంటే నీవు ఆ సమయంలో పరబ్రహ్మతో తాదాత్మ స్థితిలో కూడా ఉంటావు గనక. ఈ విధంగా సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించగా పరీక్షిత్ ఎంతో ఆనందించి, ఓ మహాత్మా, నేనంతో ధన్యుణ్ణి. నీ అనుగ్రహంతో పరంధాముడైన శ్రీమన్నారాయణుడి దివ్యతత్వాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు నా మనసు ఎంతో పవిత్రమైపోతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కోరికలన్నీ నశించాయి. ఈ శరీరం మీద భ్రాంతి తొలగిపోయింది. ఇక తక్షకుడే కాదు, సాక్షాత్తు ఆ మృత్యుదేవతే నాకు ఎదురైనా నాకు భయం లేదు. మునీశ్వర, నాకు ఆ పరంధాముడి దివ్య పాదాల మీద మనసు లగ్నమయ్యేలా ఆశీర్వదించు. ఇదే నేను కోరేది అని భక్తిగా ప్రార్థించాడు. సుఖమహర్షి పరీక్షిత్తుని ఆశీర్వదించి తన స్థానానికి వెళ్ళిపోయాడు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.